తెనాలిలో ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. టీచర్స్ కాలనీలో నిన్న రాత్రి జరిగిన హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డీఎస్పీ జనార్దన్ రావు, సిఐ సాంబశివరావు ఇవాళ ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు స్వీకరించారు. ఓ మహిళ ఇంటికి వచ్చిన సమయంలో దుండగులు పక్కా పతంక ప్రకారం ఫయాజ్ పై కర్రలు, బండరాలతో దాడి చేసి హతమార్చినట్లు గుర్తించారు. క్లూజ్ టీం ఆధారాలు సేకరిస్తోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవుట్స్కట్స్లో ఈ లెక్చరర్స్ కాలనీ ఉంది. ఈ ఎడ్లలింగయ్య కాలనీకి రైల్వే ట్రాక్ మధ్యలో ఇది కొత్తగా రీసెంట్గా డెవలప్ అవుతున్న ఏరియా. ఇక్కడ హిమబిందు అనే ఆవిడ లాస్ట్ 10 years బట్టి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ చనిపోయిన ఫయాజ్ అనే అతను రాత్రి ఇంటికి వచ్చాడు. అతను ఏసీ మెకానిక్గా పనిచేస్తాడని చెబుతున్నారు. రాత్రి అరౌండ్ 10 o'clockకి ఇక్కడ గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత 12కి అరౌండ్ అమ్మాయి ఆటోలో ఈ చనిపోయిన అతన్ని తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటికి వస్తే దారిలో చీకట్లో కొట్టారని చెప్పింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈరోజు దర్యాప్తు ప్రారంభించాం. రీజన్స్ ఏంటనేది విచారణలో ఉన్నాం. ఫర్దర్గా ఇవన్నీ ఫైండ్ అవుట్ అవుతాయి. అక్కడ ఒక చిన్న కర్రతోనూ ఉన్న సిమెంట్ రాయితో కొట్టినట్టుగా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ అన్నీ వస్తున్నాయి. వచ్చాక మనకి వాళ్ళ మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటంటే మనం వెరిఫై చేస్తే కానీ తెలియదు ఎవరు ఏంటని. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవుట్స్కట్స్లో ఈ లెక్చరర్స్ కాలనీ ఉంది. ఈ ఎడ్లలింగయ్య కాలనీకి రైల్వే ట్రాక్ మధ్యలో ఇది కొత్తగా రీసెంట్గా డెవలప్ అవుతున్న ఏరియా. ఇక్కడ హిమబిందు అనే ఆవిడ లాస్ట్ 10 years బట్టి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ చనిపోయిన ఫయాజ్ అనే అతను రాత్రి ఇంటికి వచ్చాడు. అతను ఏసీ మెకానిక్గా పనిచేస్తాడని చెబుతున్నారు. రాత్రి అరౌండ్ 10 o'clockకి ఇక్కడ గొడవ జరిగింది.